ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడే కనీసం ఒక్కరిని చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండడమే ఓ ఛాలెంజ్ అయిపోయింది. షుగర్, బీపీ, నడుము నొప్పి, స్పాండిలైటిస్, అలర్జీ, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఆగదు. జనాలు మందులను పెప్పర్మెంట్ బిళ్ళల్లా మింగుతున్నారు. ఈ మధ్యకాలంలో యువకులు సైతం ఈ సమస్యలతో బాధపడటం మనం చూస్తున్నాం. ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆల్టర్నేట్ మెడిసిన్ వైపు చూస్తున్నారు. అలాంటి ఒక ఆల్టర్నేట్ వైద్య విధానమే ఆక్యుపంక్చర్. శరీరంలోకి సన్నని సూదులను గుచ్చడం ద్వారా శరీరాన్ని ఉత్తేజితం చేసే ఒక పురాతన చైనీస్ వైద్య విధానం. అసలు ఈ వైద్య విధానం నిజంగా పనిచేస్తుందా? దీని వెనుకున్న సైన్స్ ఏమిటి అనేది మనకు వివరించడానికి 200 రూపాయలు మాత్రమే తీసుకుని ఈ వైద్యాన్ని అందించే ఓం ప్రకాష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అకుపంచర్ అంటే అక్యూ అంటే నీడిల్, పంచర్ అంటే పెనిట్రేటింగ్. అయితే బాడీలో ఏమైనా బ్లాకేజ్ ఇవన్నీ ఉన్నప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతుంది బాడీలో. ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయని కోసము మేము నీడిల్స్ యూజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసి ఆ ఛానల్ ఫ్లోని కరెక్షన్ చేస్తాం అన్నట్టు. దాంతో వాళ్ళకి అన్ని డిజీజు, పెయిన్ రిలీఫ్, చాలా మట్టుకి పెయిన్ రిలీఫ్, డిజీజ్ క్యూర్ అవుతుంది. కొన్ని అంటే ఇది ఎంతవరకు అంటే యూస్ఫుల్ ఉంటుంది సార్ మామూలు హ్యూమన్కి? ఈ పెయిన్ కిల్లింగ్కి అయితే చాలా 100% దాకా యూస్ఫుల్ ఉంది పెయిన్ కిల్లింగ్కి. మిగతాయి అంటే కొంచెము టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. అంటే క్రానిక్ ఉన్నాయి అన్నీ టైం పడుతుంది. అట్లా 100% క్యూర్ అవుతుంది. 100% అంటే ఇంకా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రెస్పాన్స్ వస్తుంది. అట్లా అలోపతి దీనికి ఏంటి సార్? అంటే దీనికి మెడిసిన్ యూజ్ చేయం. మెడిసిన్ ఉండదండి. ఇది ఓన్లీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. దాని ఇమ్యూనిటీ బాడీకి అంతా ఉంది, గుణం ఉంది. దాన్ని మనము యాక్టివేట్ చేస్తే ఆ డిజీజ్ అన్నది పోతుంది. అది మెయిన్. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది? ఇది ఆకుపంచర్ అన్నప్పుడు నిడిల్స్ యూజ్ చేస్తామండి. ప్రెషర్ అన్నప్పుడు చేయితో నొక్కుతాం ఆ పాయింట్స్. ప్రెషర్ ఎవరైనా చేయొచ్చు. ఆకుపంచర్ అంటే వెల్ ట్రైన్డ్ ఉండాలి. బాగా వెల్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ప్రాపర్ కోర్స్ తీసుకొని వెల్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. అట్లా అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేస్తారు? ఇది చిన్నపిల్లలకి వైటల్ ఎనర్జీ ఉండదండి. చిన్నపిల్లలకి అండ్ ఓల్డ్ పీపుల్కి కూడా వైటల్ ఎనర్జీ ఉండదు. యంగర్ ఏజ్ వాళ్ళకి అండ్ ఒక 16 ఇయర్స్ నుంచి ఒక 50-60 ఇయర్స్ వరకు వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఓల్డర్ పీపుల్ కంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అండ్ వైటల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం చూసి చేయవలసి వస్తుంది. వాళ్ళకి అకుపంచర్లో ఓవరాల్ బ్లాకేజెస్ అంతే తీసేస్తుంది. నేను ఇప్పుడు ఈ పేషెంట్కి నేను ఎలర్జీ ఉంది. ఓవరాల్ సర్క్యులేషన్కి ఎలర్జీస్కి పాయింట్స్ పెడుతున్నా. ఇది ఈ పాయింట్ ఏమో లివర్కి సంబంధించిన ఛానల్లో పెట్టానండి. లివర్ 3 అంటారు ఈ పాయింట్. లివర్ ఛానల్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్తుంది మొత్తము, వెళ్ళి ఇట్ కనెక్టెడ్ టు ది ఆర్గన్ అన్నట్టు. అయితే లివర్ 3లో పెట్టే లోపల ఈ కాంబినేషన్ పెట్టిన లివర్ 3 బైలాటరల్ పెట్టిన, ఈ లెఫ్ట్ లెగ్కి పెట్టిన, రైట్ లెగ్కి పెట్టినాను. LI4 కూడా బైలాటరల్ పెట్టిన, ఇటు సైడ్ పెట్టినాను. అయితే ఈ 4 పాయింట్స్ ఏమవుతుందంటే ఓవరాల్ సర్క్యులేషన్ అది కంటిన్యూస్గా ఓవరాల్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ లివర్ 3 ఇంకా దేనికి యూజ్ అంటే బీపీకి, హై బీపీ, లో బీపీ అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది LI4 అంటారండి. ఈ పాయింట్ ఏంటంటే ప్రెషర్ కూడా నొక్కోవచ్చు. ఇట్లా బాడీలో పెయిన్ ఉన్నప్పుడు ఇట్లా దీన్ని యాక్టివేట్ చేస్తే బాడీలో పెయిన్ తగ్గుతుంది మెయిన్. అండ్ ఇది LI11 అంటారు. LI11 ఏంటంటే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది LI11, LI4, లివర్ 3 ఈ కాంబినేషన్లో పెట్టినాను.
ఇదేమో చెవులో లంగ్ పాయింట్ పెట్టినాను. లంగ్ పాయింట్ పెట్టే లోపల ఏమవుతుందంటే ఈ స్కిన్ డిజీజ్ ఏదైనా ఉన్నా కానీ ఇది కొంచెం కంట్రోల్ చేస్తుంది స్కిన్ డిజీజ్కి. అండ్ ఎలర్జీస్కి ఏంటంటే ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ పెట్టినాను ఇక్కడ. ఈ పాయింట్ ఏమవుతుందంటే ఎలర్జీస్ కంట్రోల్ చేస్తుంది. నీ పాయింట్కి UB40 అని కింద పాయింట్ పెడుతున్నాం ఒకటి నీస్ కింద. నిన్ననే ఫస్ట్ సిట్టింగ్ కదా మనది. నిన్నటికి ఈరోజుకి నిన్న డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? చాలా వచ్చింది, 50% వచ్చింది. ఈ ఏరియాలో ప్రెజర్ ఇస్తే నీ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా మటుకు తగ్గుతుంది. ఇది యూరిక్ యాసిడ్ కోసం మేడంకి. యూరిక్ యాసిడ్ ఇంకా ఏముంది మేడం? థైరాయిడ్, కొలెస్ట్రాల్. మెయిన్ యూరిక్ యాసిడ్ మంచి రిజల్ట్ వస్తుంది, థైరాయిడ్కి ఒకటి. ఇది ఇమ్యూనిటీ డెవలప్ చేసేందుకోసము ఈ పాయింట్ SP6 ST36 ఈ 2 పాయింట్లు ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది మెయిన్. తర్వాత LI4 ఇది పెయిన్ కిల్లింగ్ చేస్తుంది. LI11 ఇది టోటల్ ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇది థైరాయిడ్ కోసం. ఇది GB21 ఇది DU20 బ్రెయిన్లో స్ట్రెస్ ఉన్న టెన్షన్ ఉన్న తీసేస్తుంది. నా పేరు లలిత, నేను కళ్యాణపురప్పల్లో ఉంటాను. నాకు 2 years బ్యాక్ బాగా నీ పెయిన్ వచ్చింది. అలోపతిలో పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి కానీ యాక్చువల్ ఇది క్యూర్ అన్నది లేదు. అయితే ఈ యాక్యుపంక్చర్లో మనకి ఏంటంటే వితౌట్ మెడిసిన్స్ మనకి రిలీఫ్ వస్తుంది. సో డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చి చేయగలుగుతాము, దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్. మీరు తీసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్ అన్నీ చేసుకుని జాగ్రత్తగా మీరు వాక్ చేసుకుంటూ ఉంటే ఒక లెవెల్లో యూ కెన్ కంటిన్యూ. సో అట్లనే చేస్తూ వస్తా. సో నా చాలా మటుకు అంటే అట్లీస్ట్ నేను నడవగలుగుతున్నాను ఆన్ మై ఓన్. దూరం నడవగలుగుతాను, నా పనులు నేను చేసుకోగలుగుతాను వితౌట్ ఎనీ ప్రాబ్లం. బెస్ట్ కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇది కాకుండా మనకు ఒట్టి నీ పాయింట్ అనేది బెటరు. మనకి సైమల్టేనియస్గా ఎనర్జీ లెవెల్స్, ఇమ్యూనిటీకి, తర్వాత ఒక స్ట్రోక్ అది రాకుండా, తర్వాత ఒకవేళ షుగర్ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పెరగకుండా, ఇవన్నిటికి కూడా ఇస్తారు. సో థైరాయిడ్కి ఇప్పుడు పాయింట్స్ ఇస్తున్నారు, యూరిక్ యాసిడ్కి అన్నిటికి కూడా ఇస్తున్నారు. సో ఒక 10 points. ఈ మధ్యలో మనకి ఏదైనా కోల్డ్ కాఫ్ ఉందనుకోండి, దానికి కూడా నో ప్రాబ్లం, ఒకటి తీసి మళ్ళీ దానికి కూడా మనకి సెట్ అయిపోతుంది. ఇందులో నేను మెయిన్ నీ ప్రాబ్లం, మోకాల నొప్పికి వచ్చానండి. సో ఒక రేంజ్ దాకా బాగుంది నాకు, నో ప్రాబ్లం నాకు. అది ఎప్పుడైనా బాగా పెయిన్ అనిపించింది అనుకోండి చెప్తాను. సో ఎక్కువ పాయింట్స్ అక్కడ ఇది చేసి తర్వాత స్టిమ్యులేషన్ చేసి అన్నీ చేస్తారనమాట. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇది ఆకుపంచర్ వలన మెయిన్ పెయిన్ రిలేటెడ్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్కి పెట్టినాము, నీ పెయిన్స్కి పెడుతున్నాము. ఇమ్యూనిటీ డెవలప్ చేసేందుకు వితౌట్ మెడిసిన్ ఇవన్నీ బాగా పనిచేస్తుంది. ఇది మెయిన్. ఎక్కువ పక్షవాతం ఉన్న వాళ్ళు వస్తారు, సర్వైకల్ స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్న వాళ్ళు చాలామందికి ఆ కేసెస్ రిపీటెడ్గా వస్తాయి అన్నట్టు. మెయిన్గా కొన్ని కేసెస్ థైరాయిడ్ కేసెస్ కూడా వస్తాయి అన్నట్టు. అంటే 15 days చేస్తామండి, 10 days గ్యాప్ ఇస్తాము. గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆ పేషెంటే రివ్యూ ఇస్తారు, మాకు తగ్గింది అన్న రివ్యూ ఇస్తారు.
తగ్గకపోతే 15 డేస్ అయినాక 10 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎంత తగ్గింది, పర్సంటేజ్ ఎంత తగ్గింది, ఆ పర్సంటేజ్ బట్టి నెక్స్ట్ సిట్టింగ్ చేయాలా లేదా అని వాళ్ళకి ఉంటుంది మెయిన్. అంటే వాళ్ళ రెస్పాన్సిబుల్ బట్టి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు అనేది డిసైడ్ చేస్తాం. అంతే 15 డేస్ అయితే ఫస్ట్ చేస్తాము. ఆ 10 డేస్ గ్యాప్లో రిపేర్ అవుతుంది అది. ఆ 10 డేస్ తర్వాత రివ్యూ ఇవ్వమంటాము, ఎట్లా ఉంది మీకు అని చెప్పి రివ్యూ ఇవ్వమంటాము. దాన్ని బట్టి నెక్స్ట్ సిట్టింగ్ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేస్తాము. ఇది బ్యాక్ పెయిన్ కోసం అండి. ఇది స్టిమ్యులేషన్ పర్పస్. అకుపంచర్ చేసే ముందు ఫుడ్ తీసుకుని రావాలి, లేకపోతే ఏమవుతుందంటే గిడ్డినెస్ అట్లా వస్తుంది. అది మెయిన్ ఎనర్జీ సరిపోక గిడ్డినెస్ వస్తుంది. అందుకని ఫుడ్ ప్రాపర్గా తీసుకుని రావాలి. అలా మెయిన్ దీనికి డైట్ ఫార్ములా ఏముండదండి, దీనికి డైట్ ఏముండదు, రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ లేవు. అకుపంచర్ నీడిల్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ప్రెజర్స్ చేస్తామన్నట్టు జనరల్గా. అది సింపుల్ సిరీస్ ఉంటుంది, ఒకటి సిరీస్. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ సిరీస్ చేస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. నీడిల్స్ భయం ఉన్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సిరీస్ చేస్తాం. ఇన్స్ట్రుమెంట్స్ నా పేరు మనీష, నేను అంబర్పేట నుంచి వచ్చాను. నేను లాస్ట్ 3 months నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 1 month అయితే చాలా సివియర్ పెయిన్ ఉండే. బై మంత్స్ నాకు పెయిన్ అనేది సివియారిటీ తగ్గుతుంది. నా ట్రీట్మెంట్ అనేది 6 months దాకా ఉన్నది. సో ఇప్పుడు ప్రెసెంట్ 3rd month ఉన్నాను. ఇప్పటి వరకు అయితే నా పెయిన్ అయితే తగ్గుతున్నది. బ్యాక్ పెయిన్ కోసం వచ్చాను. ఇది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇది ఇక్కడ మా రిలేటివ్స్ నుంచి తెలుసుకొని వచ్చాను. వాళ్ళేమో ఇట్లా స్పాండిలైటిస్ పెయిన్ అని చెప్పేసి వచ్చారు. సో వాళ్ళు రికమెండ్ చేస్తే ఇక్కడ వచ్చాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.